హలో అందరికి వెల్కమ్ టు జోవి టాక్స్. హ్యాపీ సంక్రాంతి. ఈ వ్లాగ్ మాది కనుమ డే అండ్ సంక్రాంతి రోజు జరిగే వ్లాగ్. మిస్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సంక్రాంతి రోజు పొద్దున్నే మా డాడీ ఇలా కొత్త బట్టలన్నిటికి బొట్టు పెడుతున్నారు. సో దేవుడి దగ్గర పెట్టుకొని దండం పెట్టాలి కదా! సో అన్ని బట్టలు ఇలా రెడీ చేసేసారు. పండుగ రోజు ఇంట్లో వెజ్ కర్రీసే ఉంటాయి. సో మా వైపు ఏంటంటే పండుగ రోజు కలగాయ కూర వండుతారు. దానికోసం గుమ్మడికాయ, చామదుంప, కంద, వంకాయ, ఈ చిక్కుడు పిక్కలు, చిక్కుడుకాయలు కలిపి వండుతారు. ఈ 6 ఐటెమ్స్‌తోనే కలగాయ కూర అంటారు. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలా ఉంటుంది. బట్ మా సైడ్ అయితే ఇలా అంటారు. తర్వాత ప్రసాదం కోసం ఇంకొంచెం పరమాన్నం చేసేసుకున్నాం. పరమాన్నం చేసుకున్నాక దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టేసుకున్నాం. ఇలా ఇస్తరాకుల్లో అన్నం, పరమాన్నం, కలగాయ కూర పెట్టి పెద్దలకి దండం పెట్టుకుంటారు. ఇంకా మనం తీసుకున్న కొత్త బట్టలు కూడా ఒక్కొక్క జత అక్కడ పెట్టి దండం పెట్టుకుంటాం. కాసేపు ఆఫ్టర్‌నూన్ వరకు అలా ఉంచి తర్వాత అవి మనం వేసుకుంటాము. సంక్రాంతి డే అయితే ఇంతే అయింది. నేను ఇంకా తర్వాత ఏం షూట్ చేయలేదు. కుదరలేదు. నెక్స్ట్ ఇంకా కనుమ డేకి వెళ్ళిపోయాం. కనుమ డే మార్నింగ్ నుంచి ఫుల్ వంటలు స్టార్ట్ చేసాం. నేను మా చిన్ను అయితే ఫస్ట్ మటన్ అలా వాష్ చేసుకొని పసుపు, ఉప్పు వేసుకున్నాం. కరివేపాకు కూడా. తర్వాత ఆనియన్స్ ఇలా ఆయిల్‌లో ఫ్రై చేశాక అవి వేసేసాం. తర్వాత దానిలో మసాలా కోసం ఇక్కడ కొన్ని ఇంగ్రీడియెంట్స్ అయితే రెడీ అవుతున్నాయి. ఆనియన్స్, కొబ్బరి, అల్లం, వెల్లుల్లి పెట్టి మనము గ్రైండ్ చేసుకోవాలి దాన్ని బాగా. గ్రైండ్ చేసుకున్నాక దానిలో కొంచెం కర్డ్ కూడా వేసుకొని ఆ పేస్ట్ అంతా కూడా మటన్ కర్రీలో మిక్స్ చేసేసేయాలి. మటన్‌లో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు ఇంకా బాగా కుక్ అవ్వాలి. తర్వాత కొంచెం మనం టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్, ఇంకా కారం అన్నీ యాడ్ చేసేసుకోవాలి. మటన్ బాగా కుక్ అవ్వడం కోసం ఇలా 5-6 విజిల్స్ వరకు మనం కుక్కర్‌లో కుక్ చేసుకోవాలి. అంతే మటన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇంకా సేమ్ టైమ్‌లో మేము చికెన్ కర్రీ కూడా రెడీ చేస్తున్నాం. నేను మా చిన్ననే యాక్చువల్‌గా మటన్ తినము. బట్ ఈసారి మా చిన్ను చేస్తుందని నేను టేస్ట్ చేద్దాం అనుకున్నాను. చికెన్ కూడా సేమ్ టైమ్‌లో రెడీ అవుతుంది. ఇంకాస్త చికెన్ మేము కర్రీ కోసం అండ్ దమ్ బిర్యానీ కోసం సెపరేట్ చేసాం. ఎక్కువ ఐటెమ్స్ అవ్వడం మేము పొద్దున్న నుండి కిచెన్‌లోనే ఉన్నాం. బ్రేక్‌ఫాస్ట్ కూడా మధ్యలో చేసాం. ఇంకా దమ్ బిర్యానీ కోసం కూడా రెడీ చేసేసుకున్నాం. దమ్ బిర్యానీ, చికెన్ కర్రీ, మటన్ కర్రీ, వడలు ఇలా చాలా ఎక్కువ మెన్యూ ఉంది కనుమ రోజు మాకు. మా ఆంటీ, అంకుల్ వాళ్ళని కూడా ఇక్కడికే లంచ్‌కి ఇన్వైట్ చేసాం. అందరూ ఒకే దగ్గర ఉంటే బావుంటుందని. సో వాళ్ళు కూడా వచ్చేసారు. ఒక్కొక్కరు ఒక్క ఐటెమ్‌లా చేశారు. మా చిన్ను ఏమో మటన్ కర్రీ, నాని ఏమో చికెన్ దమ్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ లాగా. నేను జస్ట్ హెల్ప్ చేశాను అందరికీ అంతే. మా చిన్నన్నయ్య నాని చేసినట్టు ఉందేమో అన్నట్టు అన్నాడు. ఇంక మేము అస్సలు ఇన్వాల్వ్ అవ్వలేదు. నానితోనే చేయించాం. జస్ట్ పక్క నుంచి హెల్ప్ చేసాం. తర్వాత ఇంక మేము వడలు చేద్దాం అనింది చిన్ను. సో శనగపప్పు వడలు చేస్తున్నాము. అవి తనకు వచ్చంట. నేను జస్ట్ పక్క నుంచి సలహాలిస్తూ టేస్ట్ చేస్తున్నాను అంతే. టేస్ట్ అయితే చాలా బావుంది. నేను మంచిగా టేస్ట్ చేసుకుంటూ వీడియోస్ తీస్తున్నాను. ఇంకా ఎగ్ ఫ్రై కూడా ఉంది మా మెనూలో ఈరోజు. ఈవిడే మా ఆంటీ, గౌరమ్మ ఆంటీ, మా మమ్మీ వాళ్ళ సిస్టర్. టీచర్ అమ్మమ్మ అంటాడు క్రిష్. ఆంటీ, అంకుల్ ఇద్దరు టీచర్సే. సో మా ఊర్లోనే ఉంటారు. అప్పుడప్పుడు ఇలా మేము వాళ్ళ ఇంటికి, వాళ్ళు మా ఇంటికి వస్తా ఉంటామనమాట. అలా బాగా తెలుసు క్రిష్‌కి వీళ్ళు. దమ్ బిర్యానీ కూడా రెడీ అయింది. అటువైపు వడలు కూడా రెడీ అయిపోయాయి. ఐటెమ్స్ అన్నీ ఇంకా లైన్‌గా ఉంచాము. ఫస్ట్ చికెన్ కర్రీ, ఎగ్ ఫ్రై, మటన్ కర్రీ, తర్వాత దమ్ బిర్యానీ. సో రెడీగా ఉన్నారు అందరూ టేస్ట్ చేయడానికి. అప్పటికే లంచ్ ఇంక మేము ఆ రోజు చాలా లేట్‌గా చేసాం. 3 అయింది. దమ్ బిర్యానీ ఇలా ఓపెన్ చేయగానే అసలు చూడటానికే కాదు టేస్ట్ అండ్ స్మెల్ కూడా చాలా బావున్నాయి. మా క్రిష్ కూడా ఇంకా రెడీగా కూర్చున్నాడు. ఒక ప్లేట్ పట్టుకొని నాదే ఈ ప్లేట్ నేను ఎవరికీ ఇవ్వను అనుకుంటా కూర్చున్నాడు. ఫస్ట్ పైన కింద పీసెస్ ఉంటాయి కదా! పైన అంతా మేము రైస్ సెపరేట్ చేసేస్తున్నాడు నాని. క్రిష్ ఇక్కడ చాలా సీరియస్‌గా ఒక ప్లేట్ బాలేదని ఇంకో ప్లేట్ తీసుకొని చాలా కాన్సంట్రేటెడ్‌గా ఉన్నాడు. బట్ తిండి అంత ఎక్కువగా తినడు. ఎక్సైట్ మాత్రం అవుతాడు. ఇలా చికెన్ దమ్ బిర్యానీ ఎలా ఉంది అంటే ఇంకా టేస్ట్ చూడకముందే సూపర్ అని చెప్తున్నాడు. వేడిగా ఉంది కాసేపు వెయిట్ చేయి అంటే ఇంకా సరే అని కూర్చున్నాడు. తర్వాత ఇంకా నాని దగ్గరికి పిలిచి రా టేస్ట్ ఎలా ఉందో చూద్దుం అంటే ఎళ్లి ఇలా స్మెల్ చూసి ఇంకా టేస్ట్ చేయకుండానే సూపర్ అని చెప్తున్నాడు. ఎక్స్‌ప్రెషన్ ఎంత బాగా ఇస్తాడో అసలు. తర్వాత ఇంకా ఒక్కొక్కరికి సర్వ్ చేసాం. ఫస్ట్ ఇంకా నాని క్రిష్ ప్లేట్‌లోనే వేశాడు. అలా వేస్తేనే సాటిస్ఫై అవుతాడనమాట. జాయింట్ నీకోసమే అని ఒక ఎగ్ జాయింట్ వేసి ఆ ప్లేట్ పక్కన పెట్టాం. బయట నుండి బూరెలు తీసుకొచ్చేసాం. ఇంకా అవి కూడా చేసేంత టైం లేదు. అప్పటికే చాలా లేట్ అయింది. ఆ రోజైతే ఫుల్ అయిపోయింది మెనూ అంతా. బాగా తినేసి ఈవినింగ్ నేను, చిన్ను ఇలా సారీస్ కట్టుకొని ట్విన్నింగ్ చేసాం. ఇది యాక్చువల్‌గా మా ప్లాన్ పొంగల్ రోజు కట్టుకుందామని. బట్ ఆ రోజు అస్సలు కుదరలేదు. సో కనుమ రోజు ఈవినింగ్ కట్టుకొని పైకెళ్ళి ఫోటోస్ తీసుకున్నాం. బట్ మేము తీసుకునే టైంకి సన్‌లైట్ లేదు. ఆ ఫ్లాష్ లైట్‌లోనే ఏవో కొన్ని వీడియోస్ ట్రై చేసాం. ఇది నేను షార్ట్స్‌లో అప్‌లోడ్ చేశాను. అక్కడ చూడండి. ఏదో అలా ట్రై చేసాం. బట్ పైన లైటింగ్ లేదని కిందకొచ్చి ఫోటోస్ తీసుకుంటున్నాం. మా మమ్మీ వాళ్ళ సిస్టర్స్ వాళ్ళే. మా మమ్మీ పెద్ద, తర్వాత మా గౌరమ్మ ఆంటీ టీచరు, తర్వాత మా బుజ్జి ఆంటీ వాళ్ళు హైదరాబాద్‌లో ఉంటారు. కమింగ్ వీడియోస్‌లో వాళ్ళు కూడా కనిపిస్తారు నాని అన్నయ్య పెళ్ళిలో. తర్వాత మేము
కనుమ రోజు అత్తయ్య, మామయ్య వాళ్ళని ఇంటికి డిన్నర్‌కి ఇన్వైట్ చేసాం. సో, వాళ్ళు కూడా వచ్చాక కొన్ని పిక్స్ తీసుకున్నాం. అందరం ఉండడం కొంచెం హడావిడిగా, సరదాగా అనిపించింది. రవి ఒక్కడే మిస్ అయ్యాడు. చెల్లి వాళ్ళు కూడా మిస్ అయ్యారు. ఆంటీ వాళ్ళ అమ్మాయిలు. సో, వాళ్ళకి కాలేజ్ ఉండటం వల్ల రావడం కుదరలేదు. సో, ఫస్ట్ ఇలా మధ్యాహ్నమే అందరూ హెవీగా తినేయడం వల్ల నైట్‌కి అందరూ లైట్ ఫుడ్ అంటున్నారు. ఎందుకంటే ఆఫ్టర్‌నూనే ఎక్కువ మటన్, చికెన్ అన్నీ ఎక్కువైపోతాయి కదా ఐటెమ్స్. సో, నైట్ కొంచెం అందరూ లైట్‌గానే తిన్నారు. సో, మేమైతే ఇంకా లేట్‌గా తిన్నాం కాబట్టి అందరూ తినేసాక తిందామని డిసైడ్ అయ్యాం. డిన్నర్ చేశాక కొంత టైమ్ స్పెండ్ చేసి ఎటు వాళ్ళు అటు డిస్పర్స్ అయిపోయారు. సో, ఇక్కడ మేమంతా అయ్యేసరికి 10:30 అయింది. తర్వాత ఏం చేస్తున్నారంటే అన్నయ్య వాళ్ళకి స్నాక్స్ ప్యాక్ చేస్తున్నాము. చిన్నన్నయ్య వాళ్ళకి సెపరేట్‌గా, నాని అన్నయ్య వాళ్ళకి సెపరేట్‌గా ఇలా ప్యాక్ చేస్తున్నారు. ఇటు సైడ్ ఐటెమ్స్ అంటే కొంతమంది ఆఫీస్‌లో ఫ్రెండ్స్‌కి ఇలా ఇస్తారు కదా! సో, డాడీ చాలా ఇంట్రెస్ట్‌గా ఎవ్రీ పొంగల్‌కి వచ్చినప్పుడు పొంగల్‌కే కాదు అప్పుడప్పుడు కూడా మేమెప్పుడు హైదరాబాద్‌కి వెళ్ళినా అన్నీ తీసుకువెళ్తాము. జంతికలు, ఇంకా అరిసెలు, గులాబీ పువ్వులు ఇలా డిఫరెంట్ ఐటెమ్స్ అన్నీ ఇటు సైడ్ వాటి దొరకవు కదా! సో, ఇక్కడి నుంచే మేమెప్పుడు తీసుకువెళ్తాము. ఇంకా అటు సైడ్ అప్పడాలు కూడా అంత బాగోవు కదా! ఎప్పుడు మేము వెళ్ళేటప్పుడు అప్పడాలు ఎక్కువగా తీసుకువెళ్తాము. ఈసారి ఇంకొంచెం ఎక్కువ తీసుకెళ్లారు నాని అన్నయ్య వాళ్ళ కోసం. సగ్గుబియ్యం వడియాలు, వరిపిండి వడియాలు ఇలా చాలా డిఫరెంట్‌గా అన్నీ ప్యాక్ చేసుకున్నాం. నెక్స్ట్ డే అన్నయ్య వాళ్ళు, అంకుల్ వాళ్ళు హైదరాబాద్‌కి స్టార్ట్ అయిపోతున్నారు. ఈ 3 డేస్ చాలా ఫాస్ట్‌గా అయినట్టు అనిపించింది మాకు. హెవీ హార్ట్‌తో మా చిన్నుకి బాయ్ చెప్పాల్సొచ్చింది. హోప్ ఈ వీడియో మీరు కూడా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.